ప్యాన్‌లో నువ్వులేసుకొని దాన్ని లైట్‌గా వేయించుకోవాలి. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి మంటని. ఎక్కువ చేసి అవి బ్లాక్ అయిపోతాయి. అది కూడా ఎగురుతాయి కూడా. కాకపోతే నువ్వులు చాలా మంచిది. మా పిల్లలు తినరు. మా పిల్లలు తినరని నేను చేసే ప్రయోగాలు అంతా ఇంత కాదు. ఇది కొంచెం అయిపోయాక అదే ప్యాన్‌లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ గోంగూర పచ్చడి అనేది చేస్తున్నానండి ఇంట్లో. జొన్న రొట్టెలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా వీడియోలో ఉంది. అదే నూనెలో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. గోంగూర ముందే వేసుకోకూడదు. అది ఎందుకంటే కాలిపోతుంది. కాబట్టి ఇవి 2 అయ్యాక పసుపు అండ్ ఉప్పు ఇవి 2 వేసుకొని టమాటో కూడా వేసుకోవాలి. టమాటో వేసుకుంటే కొంచెం చిక్కగా బావుంటుందన్నమాట. నా వీడియో చూసే వాళ్ళందరికి నేనెప్పుడు ఉప్పు వేసే వండుతాను. ఎందుకంటే తొందరగా కుక్ అయితుంది. ఇది మిక్సీ పట్టుకుంటే అంతే, గోంగూర ఈజీగా అయిపోతుంది. చికెన్‌లో గోంగూర చికెన్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. దాని రెసిపీ కూడా నేను మన ఛానల్‌లో పెడతాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇది జొన్న రొట్టెలు. మా దాంట్లో జొన్న రొట్టెలే ఫేమస్. చూసారా మా ప్రాసెస్‌లో ఇలా చేస్తారు. కానీ చాలామంది యూట్యూబ్‌లో నేను చూసింది వేడి నీళ్ళు పెట్టి దాంట్లో పిండిని కలిపేసి దాంతో జొన్న రొట్టెలనేది చేస్తున్నారు. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. అంటే ఇది కరెక్ట్ ప్రాసెస్. ఇది ఎందుకంటే మా పూర్వీకులు చేస్తున్న ప్రాసెస్. అంటే ఎవరికి ఈజీగా ఉన్న ఆ మోడల్‌లో చేసుకుంటున్నారన్నమాట. ఎలా ఉంటే ఏముంది, మన హెల్త్‌కి మంచిదే కదా! అది కూడా రొట్టె, ఇది కూడా రొట్టె. కాకపోతే ఇది కరెక్ట్ వే అన్నమాట. వాటర్‌తోనే చేస్తాం కాబట్టి ఇది కొంచెం విరిగిపోతుంది. చాలా టైం పడుతుంది చేయడానికి. నాకు ఇప్పటి వరకు పర్ఫెక్ట్‌గా రాదు. వచ్చు కానీ మా అత్తమ్మ అంత పర్ఫెక్ట్‌గా రాదు. మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు. ఆమె లేనప్పుడు నేనే చేసేదాన్ని. ఆమె వచ్చినప్పటి నుండి ఆమెనే చేసుకుంటుంది. వీడియోలో కనిపిస్తుంది కదా! సేమ్ ప్రాసెస్ అండి. వాటర్ చల్లుకోవాలి అది చేసినాక. అంతే, చూసారా జొన్న రొట్టె అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. హెల్త్‌కి అయితే చాలా మంచిది. పిల్లలకు కూడా మంచిది. ఇక్కడ నేను తోటకూర అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్‌లో ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ కాలిపోయాక మెంతం తోటకూర అనేది వేసుకోవాలి. సారీ అండి, అక్కడక్కడ కొంచెం వాయిస్ స్టిక్ అయితుంది. ఏమనుకోకండి. ఇప్పుడిప్పుడే కదా చేస్తుంది. అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. దాంట్లో ఉప్పు అండ్ పసుపు అండ్ టమాటో, పచ్చిమిర్చి ఇవి 3 వేసుకోవాలి. నాకు ఈ కర్రీ అంటే అస్సలు నచ్చదు. ఓన్లీ నేను ఈ జొన్న రొట్టెల పైనే తింటాను. నాకు చికెన్ విత్ చపాతీ అండ్ పూరి చాలా ఇష్టం. ఈ కాంబినేషన్ చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నాకు చికెన్ కూడా అంత నచ్చదు కానీ పూరితో అంటే మాత్రం చాలా ఇష్టం. సేమ్ చాలామందికి ఉంటుంది. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సేమ్ అండి, ఇంతే చిన్న చిన్నగా చేసుకోవాలి. ఏదైనా సరే మనం చేయడం బట్టే ఉంటుంది. మొత్తం దీంట్లో మనం అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కుదిరితే ధనియాల పొడి కూడా వేసుకోండి. మా ఇంట్లో అది తినరు, అందుకు నేను వెయ్యను. చేదుగా అనిపిస్తుందని. కానీ ధనియాల పొడి చాలా మంచిదండి హెల్త్‌కి. అది వేసుకోండి. చాలామంది అంటారు ఆకుకూరలు ఆకులు ఉంటాయి ఎలా తింటారు అని. ఏమి ఉండదండి, మనం వండుకునే ప్రాసెస్‌లో ఉంటుంది. ఇది మొత్తం మనం టమాటో వేసాం కాబట్టి అక్కడక్కడ పుల్లగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. చేసుకొని తినండి. ఆకుకూరలు మంచివి. ఎప్పుడు చూసినా బర్గర్లు, పిజ్జాలు, చికెన్ అవేనా? అప్పుడప్పుడు ఇవి కూడా తినాలి కదా! ప్రకృతి మనకిస్తుంది. అలాంటప్పుడు మనం తినాలి. నేనేమో మా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నా తినను. తెలుసా మీకు ఆ విషయము? ఫ్రూట్స్ తినను కానీ వెజిటేబుల్స్ తింటాను నేను. ఎందుకో నాకు ఫ్రూట్స్ అంతా తినబుద్ధి కాదు. మా ఆయన తిడతాడు, నువ్వు తినవు చెయ్యవు అనేసి. ఉన్నప్పుడు తినాలనిపించదు, లేనప్పుడు గుర్తొస్తుంది. నాలోనే నా పిల్లలు పడ్డారనమాట. దీంట్లోనే నేను లాస్ట్‌కి కొద్దిగా నెయ్యి అనేది వేశాను. నెయ్యి వేస్తే కొంచెం బావుంటదనేసి నేను నెయ్యి వేశాను. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. చాలా బావుంటుంది హెల్త్‌కి. మా పిల్లలు అస్సలు కర్రీస్‌తో తినరండి. అదొక పెద్ద ప్రాసెస్. వాళ్ళకి నేను అది ఇది చేస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తున్నాను కదండీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. లాస్ట్‌కి కొంచెం ఉప్పు తగ్గింది. దాన్ని నేను మీకు పర్ఫెక్ట్‌గా చూపాలనేసి మళ్ళీ వేసేసాను. ఓకే, బాయ్.